లే దినచర్యలన్నీ వాళ్ళు చేయాల్సింది ఉంటుంది. వాళ్ళు చేయనప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు, కాదని లేదు. మరి వాళ్ళ ఈ జరిగినప్పుడు అతను అక్కడ టీటీలో అయితేనేమి ఈవో ఉన్న వ్యక్తే వాళ్ళకు ముఖ్యస్థుడే. పొరపాటు జరిగింటే చర్యలు తీసుకోకపోతే తప్పే అవుతుంది ఇట్లా. భక్తులు విమర్శలు ప్లస్ కంప్లైంట్ ఇస్తున్నా కానీ పొరపాటు జరిగిందంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అది నువ్వన్నీ హైపాథిటికల్ క్వశ్చన్స్ అడిగితే నేనేం చెప్తాను. ఇప్పుడు ఒకటి వచ్చింది, ఒక మంత్రిగా చేశారు మీరు, రాష్ట్ర హోంమంత్రిగా చేశారు. ఆనాటి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఈనాటి చంద్రబాబు నాయుడుతో కూడా అత్యంత సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలు అత్యంత కీలకమైన వ్యక్తి. దీన్ని పొరపాటుగా ఎలా భావిస్తారు? కాదు, ఇప్పుడు అక్కడ ఒక జరిగింది అంటున్నారు. కొన్ని ట్యాంకర్లలో వచ్చినట్టు అవి డేట్లు చూస్తే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న డేట్లు ఉన్నాయి. అవి గతంలో జరిగినవి తేలాలి కదా, విషయం తేలితే కదా గతంలో కూడా ఇట్నే జరిగినాయని ఆరోపణ. ఆరోపణ ప్రూవ్ అయితే తప్పే జరిగింటే తప్పే అంటున్నాను కదా, దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే, కాదనడం లేదు. టీటీడీ చైర్మన్ కూడా తీవ్రమైన విమర్శలు ఉన్నాయి భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన. సో ఆయన హయాంలోనే కొన్ని జరిగే అవకతవకలు అని చెప్పి వినిపిస్తున్నమాట. సో మీకున్న సమాచారం ప్రకారం మీరేమంటారు? నాకు సమాచారం ఏం లేదు, ఆరోపణలు ఉన్నాయి, ఉంటే విచారణ చేయొచ్చు, కాదనడం లేదు. కరుణాకర్ రెడ్డి మీదైనా చేయొచ్చు, ఇంకొకరి మీదైనా చేయొచ్చు, ఎవరి మీదైనా చేయొచ్చు, నేను కాదనడం లేదు. అవన్నీ మీరు చెప్పేటి ఆవు నెయ్యి వేరు సమస్య, అవకతవకలు వేరు సమస్య. టికెట్ల అమ్మకాల్లోనూ రకరకాలుగా ఏవో జరిగినాయని ఆరోపణలు ఉన్నాయి. దాని మీద విచారణ చేయొచ్చు, ప్రూవ్ చేయొచ్చు, చర్యలు తీసుకోవచ్చు, కాదనడం లేదు అంట. మాజీ ఈవో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. సో మహాపాపం కూడా జరిగింది దేవస్థానంలో కావచ్చు, లడ్డు ప్రసాద విషయాల్లో కావచ్చు, దేవస్థానం విషయం తీసుకున్న నిర్ణయాల్లో కావచ్చు కూడా చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మీరు రమణ దీక్షితుల మీద కామెంట్ చేయమంటే నేనేం చేస్తాను, ఆయన్నే సస్పెండ్ చేసినారు కదా, కొంచెం అర్చకుడుగా ఏదో అవకతవకలకు పాల్పడినారని ఆయన్ను తీసేసినారు. ఇప్పుడు ఆయన మాట్లాడడంలో జరిగింటే తప్పకుండా ఎవరమైనా అనేది అక్కడ ఏమన్నా జరిగినట్టు ఉంటే దృష్టికి వస్తే ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దని ఎవరు చెప్పడం లేదు కదా. తీసుకోవద్దని వాదించితే ఇవన్నీ సమస్యలు వస్తాయి. రమణ దీక్షితులు కానీ ఎవరైనా కానీ అవి జరిగినట్టు ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేసి ఇదో ఇప్పుడు పలాని జరిగినాయి, వీటి మీద చర్యలు తీసుకొని ఉంటే ప్రస్తుత ప్రభుత్వం చర్యలు ఊరుకులు కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రధాన అర్చకులు కావచ్చు, అలాంటి ప్రభుత్వాన్ని హెచ్చరించిన కానీ వాళ్ళు పెడచేమని పెట్టారని విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాము, ఎన్నో విమర్శలు వచ్చాయి, కానీ ఎవరు దానికి పరిష్కారం అయితే చూపలేదు. గతంలో చూపలేదా వేరే సమస్య. అది అక్కడ జరిగినవి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు, తీసుకొచ్చి విచారణ చేయొచ్చు. విచారణ చేసి గతంలో అవకతవకలు జరిగింటే చర్యలు తీసుకోవచ్చు. లడ్డు నాణ్యత విషయంలో గత ప్రభుత్వంలో నాణ్యత తగ్గిందని చెప్పి ఎప్పుడన్నా మీ దగ్గరికి ఒక కంప్లైంట్ రావడం జరిగింది? నా దగ్గరికి ఎందుకు వస్తారు? నేనేం దానికి స్వయాన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మీ దగ్గరికి నేను పోలేదు, ఇటీవల కాలంలో పోలేదు. ఎంపీగా ఎన్నికైన తర్వాత దర్శనానికి పోయి వచ్చినాను. మళ్ళీ తర్వాత ఎందుకంటే రద్దీ ఎక్కువ, వారను రిక్వెస్ట్ చేయాలా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దృష్టిలో పెట్టుకొని మేము అందుకే ఇక్కడ శ్రీశైలం జనాలు తక్కువ ఉంటారు కాబట్టి, రద్దీ తక్కువ కాబట్టి ఇక్కడికి పోతుంటాం సంవత్సరానికి ఒక మారు. ఇంతకుముందు అయితే గతంలో అయితే తిరుమలకే పోతాంటిమి. ఇప్పుడు ఎప్పుడున్నాగా ఏదన్నా అవసరం పడితే పోవాలా. నాకు అట్లాంటి కంప్లైంట్లు ఏం రాలేదు అంట. నేనేం విచారణాధికారిని కాదు, నేనేం అధికారంలో లేను, నాకెందుకు వస్తాయి ఆ కంప్లైంట్లు? కాంట్రాక్టుల విషయంలో కొండపైన కొన్ని దారుణమైన ఘోరాలు జరిగాయి, అన్ని మతస్థులను తీసుకుని వచ్చి అక్కడ పెట్టారని చెప్పి విమర్శలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? అంటే మీ టైంలో ఎలా ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం, తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? జనరల్గా అది హిందూ దేవాలయము కాబట్టి హిందూ సాంప్రదాయాల ప్రకారము హిందువులను నియమించితే మంచిదే. ఇతర కులస్తులను నియమించడం తప్పు అంటాను. మంచిదని ఎవరో మనం తప్పు అట్లా నియమించింటే తప్పు. మరి ఇక్కడ కూడా ఒక కాంట్రాక్టర్ నెయ్యి సప్లై చేసినలో ఇతర కులస్తులు ఉన్నారనేది ఒక అపవాదు కూడా ఉంది. మరి అందులో ఎంత నిజం ఉందో ఎంత వాస్తవం ఉందో ప్రస్తుత ప్రభుత్వం అవన్నీ విచారణ చేసి బహిర్గతం చేసి చర్యలు తీసుకోవద్దని ఎవరు చెప్పడం లేదు కదా. తీసుకోండి అని చెప్తున్నారు కదా.
కానీ ఒక లడ్డు ప్రసాదం విషయంలోనే కాదు, నిత్యాన్నదాన ట్రస్ట్లో కూడా చాలా అవకతవకలు జరిగాయి, నాణ్యత లోపించిందని చెప్పి కూడా భక్తులు స్వయాన మనం కొన్ని వీడియోస్ కూడా చూసాము, స్వయాన వాళ్ళే ఆ సెల్ఫీ వీడియోలు తీసి పెట్టడం కూడా మనం చూసాము. సో అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు అని చెప్పి కూడా వినిపించిన మాట. ఏదన్నా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మారింది. మారిన తర్వాత వాళ్ళ దృష్టికి వస్తే విచారణ చేసి చర్యలు తీసుకోవచ్చు కదా. అంటే తీసుకోవద్దని ఎవరు చెప్పడం లేదు కదా. విచారణ చేసి చర్యలు తీసుకోమనే కదా చెప్తుండేది. అవి ఏ అక్రమాలు జరిగినాయి, ఏం జరిగినాయి నేనెవరు కామెంట్ చేసేదానికి, నేను చేయలేను కదా. అంట జరిగింటే చర్యలు తీసుకోవచ్చునని చెప్తున్నాను. మీ హయాంలో ఎలా ఉండేది సార్ తిరుమల తిరుపతి దేవస్థానం? అక్కడ టీటీడీ పాలక వర్గాలు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఏదైనా? నా హయామేముంది, నాకేం. మీరు మంత్రిగా చేసిన టైంలో ఎప్పుడో నేను చేసింది 30 ఏళ్ళు అవుతుందిలే, కానీ ఇప్పుడు సంబంధం ఏముంది. ఇప్పుడు జరిగింటే ఒకవేళ పొరపాట్లు జరిగింటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. అంటే తప్పే అంటున్నాను కదా. ఫైనల్గా మీరు ఒకటి చెప్పండి, అంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య తేడా ఇప్పటి వరకు మీరు ఏం గమనించారు? ఆయన ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేశారు, తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ ఆలోచన ధోరణి చూస్తుంటే మీకు ఏమనిపించింది? అంటే ఇప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు, ఆయనకు ఈయనకు కంపేర్ చేయమంటే ఆయన శైలి, ఆయన కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తి. శాసనసభ్యుడైనాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, తర్వాత చీఫ్ మినిస్టర్ అయినారు. కొంత కింది నుంచి పైకి ఎదిగి వచ్చిన వ్యక్తి, పరిపాలనా అనుభవము ఇవన్నీ ఉంటాయి. ఈయన ఆల్ ఆఫ్ సడన్ వచ్చినాడు, వస్తానే ముఖ్యమంత్రిగా వచ్చినాడు. కొంచెం తేడాలు ఉంటాయి కదా, ఒకరికొకరిని కంపేర్ చేయలేం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని కంపేర్ చేయమంటే ఏం చేస్తాము? అవి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్ప ఒప్ప అనేది చెప్పగలము అంటారు. తప్పని తేలితే ఈ విషయంలో, ప్రసాద విషయం తప్పని తేలితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ప్రభుత్వాన్ని మీరు భావిస్తారు? తీసుకోవాలంటున్నారు మీరు. ఇప్పుడు చర్యలు తీసుకోమంటున్నాము. ఎలాంటి చర్యలు అనేది ఏమి తప్పో, ఎలాంటి చర్యలు కాంట్రాక్టర్ తప్పు చేసినారనుకోండి, కాంట్రాక్టర్ని రద్దు చేయడము, కాంట్రాక్టర్ మీద పెనాల్టీ విధించడము ఇవన్నీ ఉంటాయి కదా. ఒకవేళ టీటీడీ ఈఓ కుమ్మక్కైనారనుకోండి, ఆయన మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు కదా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, ఆనాటి ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరిగింది, వాళ్ళ కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది, కమిషన్ కోసం కక్కుర్తిపడి భక్తుల మనోభావాన్ని దెబ్బతీశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఆయన ఎవరు వద్దని లేదు కదా. అంటే ఆయన విచారణ చేయించవచ్చు, చర్యలు తీసుకోవచ్చు, ఎవరు వద్దని చెప్పడం లేదు కదా. ఆయన ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఏ చర్య తీసుకునేకైనా హక్కు ఉంది. దాన్ని విచారణ చేయించవచ్చు, చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగినాయనుకోండి అక్రమాలు, జరిగింటే వాటి మీద విచారణ చేయించి చర్యలు తీసుకోవచ్చు, ఏం కాదనండి.